బ్రదర్ చెప్పండి, ఇప్పుడు ఒక వన్ వీక్లోనే ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ టైంలో ఏదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక రాజధాని పూర్తి చేయలేపడని చెప్పేసి టీడీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. చంద్రబాబు ఉన్నప్పుడు రాజధాని అమరావతి అని డిక్లేర్ చేశారు. యాజ్ ఏ సివిల్ ఇంజనీర్గా నాకు తెలుసు అమరావతిలో ఎంత కాస్ట్ అయింది కన్స్ట్రక్షన్కి. ఇట్స్ ఎ బ్లాక్ కార్నర్ సైన్. వాళ్ళని కనుక్కోమనండి, ఏ సివిల్ ఇంజనీర్ అని కనుక్కోమనండి, ఎంత పెద్ద ఇంజనీర్ అని కనుక్కోమనండి. అక్కడ ఎంత ఖర్చు అయ్యేది కన్స్ట్రక్షన్స్, వైజాగ్ కానివ్వండి, ఇతర కర్నూలు కానివ్వండి, లేదా ఏదో ఒంగోలు కానివ్వండి, ఎక్కడ డిఫరెంట్ ఏరియాస్లో కనుక్కోమనండి. అక్కడ ఎంత ఖర్చు అవుతుందో అమరావతిలో ఎంత ఖర్చు అవుతుందో కనుక్కోమనండి. సో అందుకని జగన్మోహన్ రెడ్డి అక్కడ కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఫస్ట్ థింగ్ అందుకని అమరావతి రాజధానిని తీసేశాడు. అతను వేరేగా పెట్టాలి. అండ్ వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయింది, హాఫ్ ఆఫ్ ద సిటీ డెవలప్డ్. కంపేరింగ్ టు హైదరాబాద్ ఇట్స్ ఎక్స్పాండెడ్ టు అలాట్. సో మ్యాక్సిమం ఎక్కడైతే ఖర్చు తక్కువ అవుతుంది కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా డెవలప్మెంట్, రేపు ఐటీ కంపెనీస్ కానివ్వండి, ఒక బిజినెస్ మ్యాన్ కానీ రావడానికి 5 స్టార్ హోటల్స్ కానివ్వండి, అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఎనీ బిజినెస్ మ్యాన్ ఫ్రమ్ యూఎస్ ఆర్ అదర్ స్టేట్స్ దే విల్ కమ్. సో బికాస్ దే హ్యావ్ దేర్ అకామిడేషన్స్ దేర్. బట్ వెన్ కమ్స్ టు అమరావతి హ్యావ్ టు బిల్డ్ ఎవ్రీథింగ్. సో వెన్ ద బిజినెస్ మ్యాన్ సీస్ అమరావతి he can't come there because there is no accommodation for him. మీరేం జాబ్ చేస్తారు? I'm junior project coordinator at DS Prime Infratech. సాఫ్ట్వేర్? No, it's civil. కానీ ఇప్పుడు ఒక మాట చెప్పండి, జగన్ వచ్చినాక ఇప్పుడు ఏదైతే ఉందో మీరు వైజాగ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉందని చెప్పేసి అంటున్నారు, రాజధాని అక్కడ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉందని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిశ్రమలు అనేది ఏపీకి తీసుకురాలేపడని చెప్పేసి ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇంకా ఎలక్షన్స్ 5 రోజులు కూడా ఉంది, ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద? లైక్ ప్రతి ఒక్కళ్ళు ఒక పరిశ్రమలు తేలేదు అంటే లైక్ హైదరాబాద్ తోటి బెంగళూరుతో కంపేర్ చేస్తారు. అక్కడ ఏముంది, ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఐటీ జాబ్లు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్తో పోల్చుకుంటే 5 లక్షల ఐటీ జాబ్లు ఉన్నాయి. ఐటీ అని అంటున్నారు, రేపు తీసుకొస్తాడు. ఇక్కడ ఎన్ని లక్షల మంది ఎడ్యుకేటెడ్ బయటకు వస్తున్నారు, ఒక్క ఐటీ తీసుకొస్తే సరిపోదు. 5 లక్షల ఐటీ తోటి ఏం నడుపుతారు? ప్రతి ఒక్కడు జాబ్ కావాలి కాబట్టి 5 లక్షల ఐటీకి జాబ్లు ఉంటే జాబ్లు ఉన్నట్టేనా? సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 4 పోర్ట్లు కడుతున్నాడు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అవన్నీ తీసుకొస్తాడు. సో నో ప్రాబ్లం. 5 ఇయర్స్ ఇచ్చిన 5 ఇయర్స్లో డెవలప్ చేయాలంటే ఎవరి వల్ల కాదు అది. అక్కడ హైదరాబాద్ అంటే ఆల్రెడీ డెవలప్డ్ ఫ్రమ్ 2004 ఐ థింక్ దేర్ ఇస్ ఐటీ. సో ఇట్ వాజ్ నౌ బిన్ టిల్ 2024 ఇట్ వాజ్ కాంపిటేటివ్ టు బెంగళూరు. So it will take some time, then he will develop more than Hyderabad. కానీ ఫైనల్గా ఒక్క మాట చెప్పండి, వై నీడ్స్ ఏపీ జగన్ అంటే మీరేం చెప్తారు ఒక్క మాటలో? అంతకంటే గొప్ప నాయకుడు లేడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో.